హాయ్ అందరికీ. మా బాపట్ల చర్చ్‌ని మరి ఔట్‌సైడ్ వ్యూ అయితే చూపించాను కానీ, మరి చర్చ్ లోపలైతే మీకు ఇంతవరకు చూపించలేదు కదండీ! సో, రండి మీరు గూడా నాతో పాటు ఇదైతే చూసేద్దురు కానీ. ఇంకా చర్చ్‌కి లోపలైతే వెళ్ళగానే మరి రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ బాల్కనీలోకి ఎంట్రన్స్‌లయితే ఉంటాయండి. సో, ఎప్పుడైతే చర్చ్ అంతా ఫిల్ అవుతుందో బాల్కనీలో కూడా కూర్చొని దేవుని వాక్యాన్ని మనం వినే అవకాశం అనమాట. ఇంకా ఈ వుడెన్ బెంచెస్ అన్నీ కూడా మరి చక్కగా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇన్ని ఇన్ని బెంచెస్ అని స్పాన్సర్ చేశారనమాట. ఎంతైనా చర్చ్ కదండీ! ఎప్పుడు మరి దేవుని సన్నిధి మంచిగా ఉండాలని మా ఆలోచన అనమాట. ఈ బెంచెస్ అన్నీ ఎప్పుడైతే నిండుతాయో వెనకాల కుర్చీలు కూడా మరి వేసుకొని కూర్చోవచ్చు. అవైతే కాకుండా మరి అటు లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ బాల్కనీస్‌లో కూడా చక్కగా వేసుకొని మనం దేవుని వాక్యాన్ని వినొచ్చనమాట. ఇక్కడ ప్రతి దగ్గర చూసారా కొన్ని కొన్ని బెంచెస్ కన్నట్టు మరి ఈ స్పీకర్స్ అయితే అరేంజ్ చేశారు. పైన కూడా సౌండ్ ప్రూఫింగ్ అయితే ఉందనమాట. అదేనండి బాల్కనీ. అక్కడ మీరు చూసినట్టు దేవుని వాక్యం పావురం దగ్గర నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి అని ఉంటుందనమాట. ఈ 1900లో కట్టిన మిషనరీల చర్చ్ అయిపోయిన తర్వాత అది చాలా మరి శిథిలావస్థకొచ్చేసిందనమాట. అంటే మధ్య మధ్యలో కొన్ని కొన్ని పెంకులు ఊడి పడిపోవటం అట్లా అయితే జరిగిందండి. సో, ఆ తర్వాతే మరి చర్చ్ వాళ్ళైతే ఈ డెసిషన్ తీసుకున్నారు. అలాగే ఇటువైపు రైట్ సైడ్ చర్చ్ ఆఫీస్ అయితే ఉందండి. ఇక్కడ మరి ఆఫీస్ వాళ్ళందరూ కూర్చొని మరి చర్చ్‌కి సంబంధించినటువంటి అకౌంట్స్ కానీ, మరి పనులు కానీ అవన్నీ అందులో కూర్చొని రాసుకుంటూ వాళ్ళు చేస్తారన్నమాట. ఇటు సైడ్ చూసారా 10 ఆజ్ఞలు ఇంకా ఇటు సైడ్ 10 ఆజ్ఞలు ఎలా అయితే ఉన్నాయో అటువైపు నవధన్యతలు కూడా అనమాట. ఈ స్టెప్స్ ఎక్కగానే ఈ యొక్క సెమీ స్టేజ్ అనేది మనం చూడొచ్చనమాట. ఇక్కడ చూసారా మొత్తం ఇదంతా గ్లాస్ ఫినిషింగ్ అండి. ఇక్కడ మరి ఈ ప్లాస్టిక్ షో ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా! సో, ఇక్కడ చూసారా అన్ని మార్బుల్స్‌తో చాలా బావుంది కదా! చూడ్డానికే ఎంతో అందంగా. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మరి ఈ గ్లాస్ పోడియం దగ్గర నుంచొని మరి కొందరైతే మరి క్వైర్ వాళ్ళు పాటలు పాడడానికి, ప్రార్థన చేసుకోవడానికి, అట్లాగే వాక్యం చదివేవాళ్ళు కొందరు ఇక్కడ మరైతే యూజ్ చేసుకుంటారన్నమాట. ఇవి కావన్నట్టు మరి కింద కూడా ఇంకొక పోడియం అయితే ఉందండి. సో, అక్కడ కూడా మనం చక్కగా పాటలు పాడొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, అలాగే వాక్యాన్ని కూడా చదవచ్చనమాట. యాక్చువల్లీ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్స్‌లో అక్కడ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. నార్మల్ చర్చ్ టైమింగ్స్‌లో మాత్రం అక్కడ, ఇక్కడ 2 సార్లు 2 చోట్ల కూడా యూజ్ చేస్తారు. ఇంకా అటు సైడ్ 10 ఆజ్ఞలు లాగే ఇటువైపు కూడా నవధన్యతలు. అటు సైడ్ ఎవరైతే కూర్చోరు కానీ ఇటువైపు మాత్రం మరి క్వైర్ వాళ్ళు వాళ్ళ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టుకొని చక్కగా పాటలు పాడడానికి ఈ ప్లేస్‌నైతే యుటిలైజ్ చేసుకుంటారండి. ఇంకా ఇటువైపు రూమ్ కూడా మరి ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ప్రిజర్వ్ చేసుకోవడానికి వాళ్ళు అక్కడైతే పెడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి మరి లోపలికైతే వెళ్తే ఇదే పులిపీట్ ప్లేస్ అండి. ఇది చాలా పరిశుద్ధమైనది కదండీ! మరి ఇక్కడ మొత్తం 7 చైర్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక 3 ఇలాంటివి, ఒక 6 ఇలాంటివి, ఒకటి మాత్రం మరి పాస్టర్ గారు కూర్చునే చైర్ అనమాట. సో, పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి అట్లాగే ఇక్కడ ఆ రోజు అంటే ఆ పర్టిక్యులర్ సండే రోజు ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు కూడా వెళ్ళి అక్కడ కూర్చోవచ్చంట. వాళ్ళు యూజ్ చేసే పోడియం అదండి. సో, దీన్ని మేము పుల్పిట్ అని పిలుస్తామనమాట. అంటే ది మెయిన్ అనమాట. ఇంకా పైన వాక్యం చూసినట్టయితే యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము అనే వర్డింగ్‌ని ఇక్కడ తెలుగులో అలాగే ఇంగ్లీష్‌లో కూడా అలాగే సెక్స్టన్ క్వార్టర్స్ స్టేజ్ కూడా ఉన్నాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.